ఆధార్ సెంటర్లు, మీ సేవా సెంటర్ల వద్ద ఒక్కసారిగా విపరీతమైన రద్దీ నెలకొంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గురువారం నుంచి 6 గ్యారంటీల కోసం దరఖాస్తులు స్వీకరిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో ప్రజలు దరఖాస్తులు సమర్పించడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డులో అడ్రస్ అప్డేట్, ఇంటి పేరు మార్పు కోసం ఆధార్ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. దీంతో గురువారం ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆధార్ సెంటర్ల వద్ద రద్దీ నెలకొంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లైనా ఇప్పటికీ చాలామంది ఆధార్ కార్డుల్లో ఆంధ్రప్రదేశ్ అనే చూపిస్తోంది. స్వగ్రామాల్లో ఉన్నవారు, సొంతిల్లు ఉన్నవారిలో చాలామంది ఈ 10 ఏళ్లలో ఒక్కసారి కూడా ఆధార్ అప్డేట్ చేయించుకోకపోవడంతో వారికి రాష్ట్రం అనే చోట ఆంధ్రప్రదేశ్ అనే చూపిస్తోంది. దాంతోపాటు చాలా కార్డులు ఉమ్మడి జిల్లాల పేరుతో ఉన్నాయి. ఆధార్ కార్డులు అప్డేట్ చేయించకపోతే 6 గ్యారంటీలకు అర్హత ఉండదన్న ప్రచారం జరుగుతుండడంతో వారంతా ఆధార్ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు లైన్లో నిలబడ్డా తమ పని కావడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల అవసరాల దృష్ట్యా ఆధార్ సెంటర్లను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.